అంతేకాదు మనదంటూ మనది ఏదన్నా దేవుడికి ఇచ్చేది ఉందంటే స్తుతి ఆరాధనే. ఎందుకైతే డబ్బులు కూడా ఇస్తాం అంటే డబ్బులు ఏసై ఇస్తే నువ్వు ఇస్తాను అందులోంచి కొంచెం పరిచర్య చేస్తున్నావు. ఆయన ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి బలాన్ని ఇస్తే 3 భాగాలు నువ్వు వాడుకొని ఏదో ఒక భాగం పరిచర్య చేస్తున్నావు. ఆయన ఇచ్చిందేగా. ఆయన నీకు ఇవ్వకుండా నువ్వు ఇచ్చేది ఏదో చెప్పు నాకు, చెప్పమ్మా, చెప్పునైనా. ఆయన నీకు ఇవ్వకుండా నువ్వు ఇచ్చేది ఏంది దేవుడికి చెప్పు. ఏదన్నా రైస్ తెచ్చావంటే నీకు అన్నం పెట్టాడు, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. పైసలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వేసావంటే నీకు ఆయన ఇచ్చాడు. ఇచ్చిన దానిలో 90% నువ్వు దాచిపెట్టుకుని 10% తీసుకొచ్చి అక్కడ వేస్తున్నావు. సరే 10% కాదు 50% వేసాం అనుకుందాం. 100కు 100% ఇచ్చింది ఎవరు? అందులోంచి కొంత దేవుడు ఇవ్వంది తీసుకొచ్చామని వేస్తున్నావా? వెండి బంగారాలు ఏదైనా నాయన ఇచ్చిన దానిలో నుండి తీసుకొచ్చి ఏదైనా చేయగలవు, కానీ ఇవ్వకుండా ఏం చేస్తావు? కానీ నీ అంతటా నువ్వుగా చేసేది ఏదన్నా ఉంది అంటే స్తుతి ఆరాధన. ఆ పాట పాడుకుంది, నిన్ను స్తుతింపగను ఎన్నికలేని నా స్తుతి కోసము, స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా, మిగులాశతో చూచుచుంటివా రాధనే. మన నుండి వచ్చే స్తుతిని దేవుడు ఆశిస్తాడు. అది మనదిగా మనం హృదయపూర్వకంగా ఇచ్చేది. అది కూడా యాంత్రికంగా ఇస్తే ఏం బాగుంటుంది? హల్లెలూయా హల్లెలూయా. యాంత్రికంగా స్తోత్రం. ఆ ఫీలింగ్ ఉండదు, ఆరాధనా భావం ఉండదు, యంత్రమే అప్పచెప్పినట్టే. అంటే అందరూ కాదు, కొంతమంది అట్లాంటి వాళ్ళు తగులుతున్నారు. అందుకని చెబుతున్నాను నేను, అది ఎట్లా. అందుకని మళ్ళీ చెప్తున్నాను, ఆరాధనను తక్కువ అంచనా అయ్యొద్దు. దురాత్మల పీడ, మాంత్రిక శక్తుల ప్రభావం కూడా నాశనం అయిపోయింది ఆరాధన శక్తి